భూమి రికార్డుల విషయంలో అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారా? అయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టంలోని సెక్షన్ 3 మనకు అతిపెద్ద ఆయుధం లాంటిది. ఈరోజు మనం దాని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఆ ఈ మాట ఆర్ఓఆర్ ఫైనల్ అయింది, మార్చలేరు. మనలో చాలామందికి ఈ మాట అధికారుల దగ్గర బాగా పరిచయమే కదా. ఈ మాట వినగానే ఇంక మన పని అయిపోయిందని, ఏమీ చెయ్యలేమని చాలామంది నిరాశపడి వెనక్కొచ్చేస్తారు. కానీ నిజంగానే పరిస్థితి అంతే? అస్సలు కాదు. ఆ మాటలో పూర్తి నిజం లేదు. ఎందుకంటే చట్టం మనకు తెలియని కొన్ని అద్భుతమైన హక్కులనిచ్చింది. ఈరోజు మనం వాటిని తెలుసుకుని మన హక్కులను మనమే కాపాడుకుందాం. పదండి, అసలు కదేంతో చూద్దాం. సరే, మొదటి భాగం భూమి రికార్డ్, మన ప్రాథమిక హక్కు. అసలు ఈ ఆర్ఓఆర్ అంటే ఏమిటి? అధికారులు చెప్పే మాటలను ఎదుర్కోవాలంటే ముందుగా ఈ బేసిక్ విషయంపై మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఆర్ఓఆర్ అంటే పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఊర్లో ఉండే భూములన్నింటికీ ప్రభుత్వం మెయింటైన్ చేసే ఒక అఫీషియల్ రిజిస్టర్ అన్నమాట. ఒకరి భూమి ఎక్కడుంది, దాని యజమాని ఎవరు, వారికున్న హక్కులేంటి, ఎంత విస్తీర్ణం ఉంది, ఇలాంటి కీలక వివరాలన్నీ ఇందులో పక్కాగా నమోదై ఉంటాయి. మరి ఈ ఆర్ఓఆర్లో ఏముండాలి? చట్టం దీన్ని చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడ చూస్తున్నట్లుగా యజమాని పేరు, వాళ్ల హక్కులు, చెల్లించాల్సిన పన్ను లాంటి వివరాలు కేవలం ఉంటే సరిపోదు, తప్పనిసరిగా ఉండాలి అని స్పష్టం చేసింది. ఇదే మన హక్కులకు చట్టపరమైన రక్షణ కవచం. ఇక రెండో భాగం చట్టంలోని మార్పులు మనకు కొత్త బలం. కాలంతో పాటు చట్టం కూడా మారుతూ వచ్చింది. అయితే ఆ మార్పులు మనకు వ్యతిరేకంగా కాదు, మనకు అనుకూలంగా జరిగాయి. ఈ మార్పులే మన చేతిలో ఉన్న కొత్త ఆయుధాలు. ఈ టైంలైన్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1989లో అధికారులకు బాధ్యత అప్పగించారు. సరే, 2019 వచ్చేసరికి టెక్నాలజీ వచ్చింది, భూదార్ను లింక్ చేశారు. కానీ అసలైన మలుపు 2021లో వచ్చింది. అదేంటంటే రీసర్వే జరిగితే దాని ప్రకారం ఆర్ఓఆర్ని ఖచ్చితంగా మార్చాల్సిందే. అంటే ప్రతి మార్పు పౌరుడికి మరింత అధికారాన్ని ఇస్తూ వచ్చింది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇంతకుముందు ఆర్ఓఆర్ ఎప్పుడు ఫైనల్ అయిందో ఎవరికీ తెలిసేది కాదు, అంతా గందరగోళం. కానీ ఇప్పుడలా కుదరదు. కొత్త చట్టం ప్రకారం ఆర్ఓఆర్ ఫైనల్ అయితే ఆ విషయాన్ని ప్రభుత్వం తన అధికారిక పత్రమైన గెజెట్లో తప్పనిసరిగా ప్రకటించాలి. ఇది సమాచారం తెలుసుకునే హక్కును మనకు ఇచ్చే అతిపెద్ద మార్పు. సరే, చట్టం ఇంత బాగుంది కదా, మరి సమస్య ఎక్కడొస్తుంది? ఇక్కడే అధికారుల మాటల గారడీ మొదలవుతుంది. పౌరులను తప్పుదారి పట్టించడానికి ఎలాంటి మాటలు వాడతారో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇది ఫస్ట్ డైలాగ్. ఆర్ఓఆర్ ఫైనల్ అయిపోయింది, మీరు లేట్. ఈ మాట వినగానే సగం నీరసపడిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఫైనల్ అవ్వాలంటే చట్టప్రకారం ఒక పద్ధతి ఉంది. మనం అడగాల్సింది ఒక్కటే, ఆ పద్ధతి పాటించారా అని. ఇక ఇది రెండోది, సవరణ కోసమున్న 1 సంవత్సరం గడువు ముగిసింది. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఆ సంవత్సరం గడువు ఎప్పటినుంచి మొదలవుతుంది? ఆ విషయం చెప్పకుండానే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడే అసలు ట్రిక్కుంది. ఇది మరి దారుణం. రీసర్వేకి ఈ ఆర్ఓఆర్కి సంబంధం లేదు. ఇది పచ్చి అబద్ధం. ఇందకే కదా మనం 2021 సవరణ గురించి మాట్లాడుకున్నాం. రీసర్వే జరిగితే దాని ప్రకారం ఆర్ఓఆర్ని ఖచ్చితంగా మార్చాలి. దానికి దీనికి సంబంధం లేదనడం చట్టాన్ని ధిక్కరించడమే అవుతుంది. నాల్గో భాగం మన సమాధానం, ఒక ప్రతివ్యూహం. సరే, వాళ్లు చెప్పే అబద్ధాలు చూశాం. మరి మన వ్యూహమేంటి? వాళ్ల మాటలకి మనం ఎలా కౌంటర్ ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి మన సింపుల్ 3 స్టెప్ ప్లాన్. ఫస్ట్, ఆర్ఓ ఫైనల్ అయిందంటున్నారు కదా, ఆ గెజెట్ నోటిఫికేషన్ నంబర్, డేట్ ఇవ్వండి అని నిలదీయాలి. సెకండ్, గెజెట్ నోటిఫికేషన్ తేదీ నుంచే సంవత్సరం గడువు మొదలవుతుంది కాబట్టి మార్పు చేసుకునే హక్కు ఇంకా ఉంది అని స్పష్టంగా చెప్పాలి. ఇక చివరిగా మూడో స్టెప్, దరఖాస్తుపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వమని డిమాండ్ చెయ్యాలి. ఓకే, ఇక చివరి అంకానికి వచ్చేశాం. ఈ పోరాటంలో మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్లేంటి? మనకు అండగా నిల్చే ఆ చివరి మాటేంటో ఇప్పుడు చూద్దాం. ఈ డాక్యుమెంట్లను మన ఫైట్ కిట్ అనుకోవచ్చు. ఇందులో ఏమేముండాలంటే గెజెట్ నోటిఫికేషన్ కాపీ, ఆర్ఓఆర్ పత్రాలు, సర్వే డాక్యుమెంట్లు, ఇంకా మనమిచ్చిన అప్లికేషన్ రసీదు. ఈ కిట్ సిద్ధంగా ఉంటే మన వాదనకు తిరుగుండదు.
ఈ ఒక్క మాట, ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. దీని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ రికార్డులు యాజమాన్యాన్ని సృష్టించవు, దానికి మద్దతు మాత్రమే ఇస్తాయి. అంటే ఆర్ఓఆర్ అనేది ఒకరి హక్కుకు బలమైన సాక్ష్యం అంతే. కాని నిజమైన యాజమాన్య హక్కుపై వివాదం వస్తే అంతిమ నిర్ణయం సివిల్ కోర్టుదే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే సెక్షన్ 3 కేవలం ఒక రూల్ కాదు. మన రికార్డులు ఎలా తయారు చేయాలి, ఎలా ప్రకటించాలి, ఎలా సరిచేయాలి అనే విషయంలో న్యాయబద్ధతను, పారదర్శకతను నిర్ధారించే ఒక ప్రక్రియకు అది వెన్నెముక లాంటిది. అయితే ఇప్పటివరకు రికార్డుల తయారీ, తప్పుల సవరణ చూశాం. మరి ఒకవేళ అమ్మకం, వారసత్వం లేదా అన్నదమ్ముల పంపకం ద్వారా కొత్తగా హక్కు వస్తే దాని సంగతేంటి? దాని రికార్డులోకి ఎలా ఎక్కించాలి? చాలామంది ఇక్కడే పొరపాట్లు చేస్తుంటారు. దాని గురించే మన తర్వాటి విశ్లేషణలో సెక్షన్ 4 గురించి వివరంగా చూద్దాం.